నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ వైర్ యూట్యూబ్ ఛానల్. నేను సంజీవ్. మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం స్పెషల్ వీడియో. ఇప్పుడు చాలామంది రైతులు మెసేజ్ చేస్తున్నారు, అన్నా మా అన్నదాత సుఖీభావ మనీ ఆగిపోయింది, పీఎం కిసాన్ కూడా రాలేదు, స్టేటస్లో ఇనెలిజిబుల్ అని వస్తుంది, ఏం చేయాలి అని. టెన్షన్ పడకు బ్రోస్ అండ్ సిస్టర్స్, ఇది పర్మనెంట్ కాదు. గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పిన రీజన్స్ని, సొల్యూషన్స్ని క్లియర్గా చెప్తా. ఈ వీడియో చూశాక మీరు 100% ఫిక్స్ చేసుకోగలరు. టైటిల్లో కూడా ఉంది, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ చెల్లింపు ఆగిందా? గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ రీజన్స్ అండ్ సొల్యూషన్స్ 2025 లేటెస్ట్ అప్డేట్. స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సూపర్ 6లో ఒకటి అన్నదాత సుఖీభావ ప్లస్ పీఎం కిసాన్ కలిపి ప్రతి రైతు కుటుంబంకి సాలికి 20,000 రూపీస్ ఇస్తున్నారు. సెంటర్ నుంచి 6,000 పీఎం కిసాన్ ప్లస్ స్టేట్ నుంచి 14,000 కలిపి 20,000 రూపీస్. కానీ కొంతమందికి సడన్గా మనీ ఆగిపోయింది, స్టేటస్లో ఇనెలిజిబుల్ అని వస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? గవర్నమెంట్ వెబ్సైట్లో క్లియర్గా 8 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క రీజన్ని దాన్ని కరెక్ట్ చేసే మెథడ్ని ఇప్పుడు చెప్తా. రీజన్ నంబర్ 1 బిలాంగ్స్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ. ఇది అంటే ఒక కుటుంబంలో ఒక్కళ్ళకి మాత్రమే 20,000 రూపీస్ వస్తుంది. మీరు సెపరేట్ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ సర్వేలో మీ పేరు సెపరేట్ చేయించు, అప్పుడు ఆర్ఎస్కేలో గ్రీవెన్స్ ఇవ్వండి, మనీ స్టార్ట్ అవుతుంది. రీజన్ నంబర్ 2 నాట్ ఇన్ ఫ్యామిలీ సర్వే. మీ పేరు ఫ్యామిలీ సర్వేలో లేకపోతే ఇలా వస్తుంది. వీఆర్ఓని కలిసి ఫ్యామిలీ సర్వేలో యాడ్ చేయించు, తర్వాత ఆర్ఎస్కేలో గ్రీవెన్స్ పెట్టు. రీజన్ నంబర్ 3 గవర్నమెంట్ జాబ్ ఇన్ ఫ్యామిలీ. కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ ఉంది అంటే ఇనెలిజిబుల్. కానీ గ్రూప్ డి ఎంప్లాయీస్, ఎంటీఎస్ క్లాస్ 4 వాళ్లకి కొన్ని కేసెస్లో ఎగ్జెంప్షన్ ఉంది. ఎగ్జాక్ట్ లిస్ట్ ఆర్ఎస్కేలో అడగండి. రీజన్ నంబర్ 4 రాంగ్ ఆధార్ మ్యాపింగ్. వెబ్లాండ్లో మీ ఆధార్ నెంబర్ తప్పుగా లింక్ అయి ఉండి వీఆర్ఓ ఆర్ ఎంఆర్ఓని కలవడమే, ఒక్కరోజులో కరెక్ట్ చేసి పెట్టండి. రీజన్ నంబర్ 5 ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఫ్యామిలీ. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఇనెలిజిబుల్. మీరు ఐటీ కట్టట్లేదు అని సెల్ఫ్ డిక్లరేషన్తో ఆర్ఎస్కేలో గ్రీవెన్స్ ఇవ్వండి. రీజన్ నంబర్ 6 ఎన్పీసీఐ ఇనాక్టివ్ ఆర్ ఈకేవైసీ పెండింగ్. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ కాలేదు లేదా ఈకేవైసీ పెండింగ్ ఉంది. బ్యాంకుకు వెళ్ళి ఆధార్ లింక్ చేయించు, ఆర్ఎస్కేలో ఈకేవైసీ కంప్లీట్ చేపించు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఆటోమేటిక్గా పడుతుంది. రీజన్ నంబర్ 7 ఫార్వర్డెడ్ టు ఎంఆర్ఓ ఆర్ టీడబ్ల్యూడి. భూమి మ్యూటేషన్ పెండింగ్ ఉంది లేదా ఫారెస్ట్ ల్యాండ్ ఇష్యూ ఉంది. ఎంఆర్ఓ ఆర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ని కలిసి క్లియర్ చేయించుకోవాలి. రీజన్ నంబర్ 8 నో డేటా ఫౌండ్. వెబ్లాండ్లో మీ ఆధార్ లింకే లేదు. రెవెన్యూ ఆఫీసర్స్ని కలిసి భూమి రికార్డ్స్లో ఆధార్ సీడ్ చేయించండి. ఫ్రెండ్స్, మీరు స్టేటస్ చెక్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ వెళ్ళండి, అన్నదాత sukhibhava.ap.gov.in, లేదా మన మిత్ర వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి 9552300009. ఆధార్ నంబర్ సెండ్ చేస్తే ఆటోమేటిక్గా స్టేటస్, రీజన్, ఎవ్రీథింగ్ వస్తుంది. స్కీమ్ బెనిఫిట్స్. స్పీక్ విత్ ప్రైడ్. ఈ స్కీమ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే భూస్వామి రైతులకి 20,000 రూపీస్, కౌలు రైతులకి అంటే భూమి లేని వాళ్లకి కూడా 20,000 రూపీస్, దేవస్థానం భూమి సాగు చేసేవాళ్లకి కూడా 20,000 రూపీస్. గ్రీవెన్స్ పెట్టాలంటే ఏమేం డాక్యుమెంట్స్ రెడీగా ఉంచాలి? ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్, వెబ్లాండ్ కాపీ ఆర్ పట్టదార్ పాస్బుక్, కౌలు రైతులైతే టెనెంట్ కార్డ్ ప్లస్ ఈ క్రాప్ బుకింగ్ పేపర్, ఐటీ ఇష్యూ అయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. ఈ డాక్యుమెంట్స్తో ఆర్ఎస్కేకి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టండి. 15 to 30 డేస్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. చాలామంది రైతులకి హెల్ప్ అవుతుంది. కామెంట్లో మీ డౌట్ రాసుకొని అడగండి, నేను రిప్లై చేస్తా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్, జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ వైర్. దిస్ ఈజ్ సంజీవ్ సైనింగ్ ఆఫ్. బై బై.